కాటరం సబ్ డివిజన్ లో ఏ గల్లీ చూసినా పాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. మీరు ఏ రోడ్లు చూసినా కూడా సీసీ రోడ్ల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కొత్త అయినా పాత అయినా అవి ఇలా పగిలిపోతున్నాయి. ఎలా మీరు చూడండి, మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తా. నేను ఇప్పుడు అక్కడ ప్రజెంట్ కూర్చొని కూడా మీకు చూపెడతా. కాటరం సబ్ డివిజన్ లో ఏ గల్లీలో చూసినా కొత్త రోడ్లు పగిలిపోతున్నాయి, పాత రోడ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. నిత్యమీనంగా రైతులు కానీ ఏదైతే ఈ కాలనీ వాసులు కానీ, ఈ పక్కకు హై స్కూల్ ఉంది, అదే సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది, పక్కన లేడీస్ హాస్టల్స్ కూడా ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ కూడా ఇటే ఉంది. స్థానికంగా మొత్తం అధికారంగా ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి కాటరాన ఏ సిసి రోడ్డు చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంది. మాకు కూడా కాల్స్ వస్తున్నాయి, పక్కపొండి విలేజ్లలో కూడా దుస్థితి సేమ్ ఇదేలాగుంది. మీరు చూడండి మిత్రులారా, ఇదే హై స్కూల్ వెళ్ళే రూటు, ఇదే సబ్ కలెక్టర్ వెళ్ళే రూటు. మీరు చూడండి, మీకు చూపిస్తా, ఈ రోడ్డు కూడా చూపిస్తా రండి. చూడండి మిత్రులారా, ఈ రోడ్ ఎలా పగిలిందో. మనం నిన్న కూడా సిసి రోడ్ల మీద గ్రౌండ్ రిపోర్ట్, ఎక్కడ సిసి రోడ్ పగిలిన అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మనం పెడతామని కాటరం న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది. మీరు చూసుకుంటే కొబ్బరికాయ కొడితే 16 ఒక్కల ఉద్యమం నిజమో కాదో, 32 ఒక్కలదన్నా మీకు ఇప్పుడు లెక్క పెడితే ఇక్కడ దాదాపుగా 42 ఒక్కల సిమెంట్ రోడ్డును మీకు చూపించే ప్రయత్నం చేస్తే చూడండి. మీరు కౌంట్ చేయండి, ఇది ఎన్ని ఒక్కల అయిందో మీకే అర్థమవుతుంది. ఇది ఇక్కడ దాకా హై స్కూల్ దాకా దీని ఇదే పరిస్థితి. ఇక్కడైతే ఇంకోటి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది ముంగట. కాటవరంలో సీసీ రోడ్ల దుస్థితి ఇలా ఉంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి కొత్త రోడ్లకు శ్రీకారం చుట్టాలని కాటరం టీవీ నుంచి, ప్రజల తరపు నుంచి, ఇది ప్రజల వాయిస్ లాగానే ప్రజలు అనేకమైన ఫోన్ చేస్తేనే ఇప్పుడు ఈ రోడ్ల మీద వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అధికారులు దీన్ని వెంటనే దృష్టి సాధించి కొత్త రోడ్లకు నిర్మాణం చేయాలని అనుకుంటున్నా. మీరు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.